కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువు మాయమైంది. సపర్యలు చేస్తున్నట్లుగా నటిస్తూ ఓ గుర్తు తెలియని మహిళ ఈ తెల్లవారుజామున శిశువును ఎత్తుకెళ్లింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డి అందిస్తారు. సంజీవ్ రెడ్డి, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి? బాగా నిన్న సాయంత్రం చిత్తూరు జిల్లా అగరం అని గుడిపల్లి మండలానికి సంబంధించిన అగరానికి చెందిన మంజునాథ అలాగే లక్ష్మీదేవి దంపతులు ఇద్దరు డెలివరీ కోసం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు రావడం జరిగింది. 6:30 గంటల ప్రాంతంలో వచ్చిన వీరితో ఒక గుర్తు తెలియని మహిళ కూడా వీరితో పాటు రావడం, ఆ ఆసుపత్రికి సంబంధించిన ఆ వర్గాలు అనుకోవడం వీళ్ళు భావించడం జరిగింది. అయితే 9:30 గంటల ప్రాంతంలో డెలివరీ అయిన ఈ లక్ష్మీదేవి రాత్రి ఈ కాన్పూర్ నొప్పులతో విపరీతంగా ఉండడంతో నిద్రపోవడం జరిగింది. అయితే తెల్లవారుజాము 4-5 గంటల ప్రాంతంలో ఈ మహిళ ఈ చిన్న పసికందుతో ఉడాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఆ గుర్తు తెలియని మహిళను లక్ష్మీదేవి బంధువులుగాను లేకపోతే లక్ష్మీదేవి వాళ్ళు మాత్రం ఆసుపత్రి వర్గాలకు సంబంధించిన నర్సుగాను భావించడం జరిగినట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్న, కుప్పంలో కూడా అంటే ముఖ్యమంత్రి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఒక ప్రాంతీయ వైద్యశాలలో జరగడంతో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. భవ్య, మరి సంజీవ్ రెడ్డి, బాధిత మహిళ వర్షన్ ఏంటి? బాధితులు ఈ మహిళ గుర్తు తెలియని మహిళ ఈ ఆసుపత్రి వర్గాలకు సంబంధించిన మహిళగా మేము భావించామని, ఈమె ఇలా కిడ్నాప్ కు పాల్పడుతుందని కానీ వాళ్ళు మేము భావించలేదని, ఆమె ఎవరో ఆసుపత్రి వర్గాల నుంచి ఆసుపత్రికి సంబంధించిన ఆయాగా భావించామని, ఇటువంటి ఇది రాత్రి నుంచి ఆమె వాళ్ళతో ఉండడం కూడా ఈ ఆసుపత్రి వర్గాలు ఆమెని ఎవరు అని చెప్పకపోవడము, అలాగే వీళ్ళు కూడా చెప్పుకోకపోవడం కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె ఒక పథకం ప్రకారమే రాత్రి నుంచి వాళ్ళతో పాటు ఉండి ఈ పన్నాగానికి పాల్గొనబడిందా, లేకుంటే అప్పటికప్పుడే అనుకొని పాల్పడిందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు ఆమెను పట్టుకుంటే తప్ప తెలియని పరిస్థితి ఉంది. అయితే కుప్పం నుంచి ఇప్పటికే ఆమె 4-5 గంటల ప్రాంతంలో దాదాపు 5-6 ట్రైన్లు ఇటు చెన్నై వైపు కానీ ఇటు బెంగళూరు వైపు కానీ వెళ్తాయి. అయితే దీనిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టి దీనిపైన విచారణ సాగిస్తున్నారు. భవ్య. ఓకే సంజీవ్ రెడ్డి.